ఓకే 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 సో ఇక్కడ ఏంటంటే మనం ఆ రోజు ఏం చేసాం, జస్ట్ నార్మల్గా ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకొని యూజర్స్ క్రియేట్ చేసుకొని ఆ యూజర్స్కి స్పెసిఫిక్గా ప్రొఫైల్ అసైన్ చేసుకున్నాం. ప్రొఫైల్ అసైన్ చేసుకున్న తర్వాత యాక్సెస్ ఆబ్జెక్ట్ లెవెల్ సెక్యూరిటీస్ అని చెక్ చేసాం. అవునా? ఓకే. ఇప్పుడు సేమ్ ప్రొఫైల్ ఇద్దరికి ఉంది అనుకోండి, ఇప్పుడు నీకుంది నాకు ఉంది, లేకపోతే నీకుంది జగన్కు ఉంది సేమ్ ప్రొఫైల్. ఓకేనా? సో ఇప్పుడు జగన్కి ఎంప్లాయీ లెవెల్, నీది మేనేజర్ లెవెల్ పొజిషన్స్, ఒకరిది ఎంప్లాయీ లెవెల్, ఒకరిది మేనేజర్ లెవెల్ పొజిషన్స్. ఓకేనా? సో అప్పుడు ఇద్దరికి సేమ్ ప్రొఫైల్ ఉన్నప్పుడు ఏ ప్రొఫైల్ లెవెల్లో ఏ యాక్సెస్ ఇచ్చినా కూడా సేమ్ గా ఉంటాయి యాక్సెస్ ఇద్దరికి. అవునా? సో అలా కాకుండా నేను మేనేజర్ కి అడిషనల్ గా కొన్ని పర్మిషన్స్ ఇవ్వాలనుకుంటున్నాను. అర్థమవుతుందా? మేనేజర్ కి ఎక్స్ట్రాగా పర్మిషన్స్ ఇవ్వాలనుకుంటున్నాను. సో ఇప్పుడు నువ్వు ఈ అకౌంట్ తో లాగిన్ అవ్వు ఒకసారి. ఇది సేల్ ఫోర్సా? సేల్స్ ఫోర్స్. ఇప్పుడు నా అకౌంట్ లో నీకు యూజర్ క్రియేట్ చేస్తాను కదా, సో అందులో లాగిన్ అవ్వు ఒకసారి. మొన్న వెరిఫై చేసుకున్నాను. ఒకటే ఉన్నాయి లాగిన్. కాదు మొన్న నీకు ఆర్గ్ లో క్రియేట్ చేసాం కదా కొత్తది అకౌంట్ ఒకటి, నా ఆర్గ్ లో లాస్ట్ ఫ్రైడే, దాంట్లో లాగిన్ అవ్వు ఒకసారి. యాడ్ ఉంటుంది నాది. నీకు ఈమెయిల్ వచ్చింటుంది కదా, వెరిఫై ఈమెయిల్ ఐడి, వెరిఫై సేల్స్ ఫోర్స్ అకౌంట్ అని. సో అందులో డీటెయిల్స్ ఉంటాయి. సో అక్కడ యూఆర్ఎల్ ఉంటుంది కదా, దాన్ని లాగిన్ చేసి యూజర్ నేమ్ అక్కడే ఉంటుంది. పాస్వర్డ్ నువ్వు చేంజ్ చేసుకున్నావు కదా, ట్రై చేయి. లేదు అంటే నీకు పాస్వర్డ్ రీసెట్ చేస్తాను, లాగిన్ చేద్దాం. సేల్ ఫోర్స్ హలో చెప్పండి. వీళ్ళు జగన్ అన్నా జాయిన్ అవుతున్నారా? వస్తున్నా 2 minutes వచ్చాను ల్యాప్టాప్. ఓకేనా ఓకేనా, ఆల్రెడీ జాయిన్ అయినాము, ఇప్పుడే 5 minutes అయింది అంతే, ఇంకేం లేదు. ఓకే లింక్ సరే ఒకసారి సీరియల్ నెంబర్ పాస్వర్డ్ రీసెట్ చేస్తాను చూడు. నా ఇది ఏమంటారు కాదు, నేను స్క్రీన్ షేర్ చేస్తాను, చెప్పండి ఏడా అని. ఇప్పుడు పాస్వర్డ్ రీసెట్ చేస్తాను, నీకు ఒక మెయిల్ వస్తుంది మళ్ళీ ఈమెయిల్ కి, దాంట్లో పాస్వర్డ్ చేంజ్ చేసుకో, లాగిన్ అవుతాం. ఓకేనా ఓకే ఓకే. సేమ్ విఎన్ అనిల్ ఉంది కదా 1233, ఆ నంబర్ ఆ మెయిల్కి వస్తుంటుంది ఈమెయిల్. ఓపెన్ అయిందా? ఓకే రైట్, ఓపెన్ అయింది కదా. సరే ఇప్పుడు ఏంటంటే నీకు ఒక యూజర్ ఉంది, అవునా? సో ఆ యూజర్ కి అడ్మినిస్ట్రేషన్ ప్రొఫైల్ ఉంది, రైట్? సో ఈ అడ్మినిస్ట్రేషన్ ప్రొఫైల్ కి నేను కొన్ని యాక్సెస్ ఇస్తాను. మామూలుగా ఏవైతే నేను విజిబుల్ గా కావాలనుకుంటున్నానో సేమ్ ప్రొఫైల్లో కొన్ని యాక్సెస్ మాత్రమే ఇస్తాను. సో అవి కాకుండా నేను స్పెసిఫిక్ గా అసైన్ చేసిన యూజర్స్ కి అవి కాకుండా వేరే ప్రొఫైల్స్, వేరే యాక్సెస్ ఇస్తాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మొబైల్ అనే యాక్సెస్ ఉంది, మొబైల్ కి యాక్సెస్ లేదు, మొబైల్ అనే ఆబ్జెక్ట్ యాక్సెస్ లేదు. ఓకేనా? తర్వాత ప్రాపర్టీస్, సో దీనికి యాక్సెస్ తీసేస్తున్నా, లేదంటే ఇవ్వాలంటే ఇవ్వండి. ఓకేనా? సో ఇప్పుడు నేను ఆఫర్స్కి ఇస్తున్నా. సో ఓన్లీ నేను మొబైల్స్కి మాత్రం ఇవ్వట్లేదు,
ఓకేనా. మొబైల్ అయిన ఆబ్జెక్ట్ మాత్రం ఇవ్వట్లేదు యాక్సెస్, రిమైనింగ్ అన్నిటికీ యాక్సెస్ ఇస్తున్నా. ఓకేనా, ఓన్లీ మొబైల్ అనే దానికి ఇవ్వట్లేదు. అట్ ది సేమ్ టైం ఏబిసిడి ఈ 4 ఆబ్జెక్టులకి యాక్సెస్ ఇవ్వట్లేదు. ఏబిసిడి ఓకేనా, అంటే ఏఎస్ బిఎస్ సిఎస్ డిఎస్ ఈ 4 ఆబ్జెక్టులకి యాక్సెస్ ఇవ్వట్లేదు. అట్ ది సేమ్ టైం మొబైల్కి జస్ట్ నువ్వు మొబైల్ని కన్సిడర్ చేసుకో. ఓకేనా, సో మొబైల్ కన్సిడర్ చేసుకో. నేను ఇప్పుడు సేవ్ చేస్తున్నా. సేవ్. ఓకేనా, సేవ్ అయింది. ఇప్పుడు నువ్వేం చేస్తావు అంటే నీకు హోస్ట్ ఇస్తాను, నీ స్క్రీన్ షేర్ చేయ నాకు. స్క్రీన్ షేర్ చేసి నువ్వు ఏమి కనిపిస్తున్నాయో నాకు చెప్పు నువ్వు. ఎందుకంటే ప్రొఫైల్ లెవెల్లో నీకు యాక్సెస్ ఒక మొబైల్కి ఇవ్వలేదు, యాక్సెస్ ఇవ్వలేదు. సో అది నీకు యాక్సెస్ కనిపిస్తుందా లేదని మనం చెక్ చేద్దాం ఇప్పుడు. ఓకే, సో యాక్సెస్ పార్టిసిపెంట్స్ అనిల్ మేక్ ఏ హోస్ట్. ఓకే, స్క్రీన్ షేర్ చేయి. నేను స్టాప్ చేస్తాను. ఓపెన్ చేసిన. ఓకే, ఇప్పుడు ఆర్జీ యాప్ ఓపెన్ చేయి. రైట్ సైడ్ కార్నర్ యాప్స్ లోకి వెళ్ళేసి, ఓకే యాప్స్ లోకి వెళ్ళేసి సెటప్ యాప్స్. ఇక్కడ కాదు, అక్కడ రైట్ సైడ్ కార్నర్ లో సేల్స్ యాప్ ఉంది కదా, సేల్స్ యాప్. అక్కడ ఆర్జీ ఓపెన్ చేయి. ఆర్జీ. ఓకే, సో ఇక్కడ చూడు, ఇక్కడ నీకు మొబైల్స్ ప్లస్ ప్రాపర్టీస్ ఇంతకుముందు కనిపించేవి. సో ఇప్పుడు నీకు మొబైల్ అనేది యాక్సెస్ లేదు, రైట్. సో ఇప్పుడు ప్లస్ సింబల్ అది యాడ నాకు కనపడుతుంది, నాకు అర్థం కాలేదు యాడ కనిపించలేదు ఇప్పుడు నీకు. అవునా, ఎందుకంటే నీకు ఇచ్చిన ప్రొఫైల్ కి నేను యాక్సెస్ ని డిజేబుల్ చేశాను. ఓకేనా, ఇప్పుడు నీకు ఇచ్చిన ప్రొఫైల్ అంటే అడ్మిన్ ప్రొఫైల్. సో ఐ మీన్ అడ్మిన్ టెస్ట్ అనే ప్రొఫైల్లో నీకు ఆబ్జెక్ట్ కనపడకుండా డిజేబుల్ చేశాను ప్రొఫైల్ లెవెల్లో. ఓకేనా, సేమ్ ప్రొఫైల్ ని నీకు నేను జగన్కి అసైన్ చేస్తాను, జగన్ అనే యూజర్కి అసైన్ చేస్తాను, తర్వాత అనిల్ అనే యూజర్కి అసైన్ చేస్తాను, తర్వాత ఇంకో ఎక్స్ అనే పర్సన్ కి, వై అనే పర్సన్ కి, నలుగురికి సేమ్ ప్రొఫైల్ అసైన్ చేస్తాను. ఓకేనా, సో అప్పుడు సేమ్ ప్రొఫైల్ అసైన్ చేసినప్పుడు నలుగురికి సేమ్ యాక్సెస్ ఉంటుంది ప్రొఫైల్ లెవెల్లో. ప్రొఫైల్లో ఏవైతే యాక్సెస్ ఇస్తామో నలుగురికి సేమ్ యాక్సెస్ ఉంటాయి. అవునా, సో అప్పుడు ఏంటంటే నేను నలుగురికి కాకుండా అడిషనల్ గా ఒకరికి మాత్రమే పర్మిషన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఓకేనా, ముగ్గురికి కాకుండా అనిల్ అనే ఒక పర్సన్ కి మాత్రమే ఈ మొబైల్ చూడడానికి యాక్సెస్ ఇవ్వాలనుకుంటున్నాను. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే పర్మిషన్ సెట్స్కి వెళ్తాం. ఇప్పుడు నాకు హోస్ట్ ఇవ్వు. అర్థమవుతుంది నా కాన్సెప్ట్. నలుగురికి సేమ్ ప్రొఫైల్ ఉంటుంది. ఓకేనా, నలుగురికి సేమ్ ప్రొఫైల్ ఉన్నప్పుడు జగన్ జాయిన్ అయ్యాడు. ఓకే, ఓకే. హాయ్ జగన్. సో మనం ఏం డిస్కస్ చేసినాం లాస్ట్ క్లాస్లో అంటే ఒక యూజర్ని క్రియేట్ చేసుకున్నాం, ప్రొఫైల్ని క్రియేట్ చేసుకున్నాం, ఆ ప్రొఫైల్ని సమ్ యూజర్స్కి అసైన్ చేసుకున్నాం, రైట్. సో ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే స్క్రీన్ షేర్ చేస్తాను చూడండి. నువ్వు కంటెంట్స్ షేర్ చేసిన దాంట్లో యూజర్స్ టాపిక్ లేదు కదా? యూజర్స్ టాపిక్ లేదంటే సెక్యూరిటీస్ ఉంటుంది కదా, సెక్యూరిటీస్ లో వస్తుందా ఇది? సెక్యూరిటీస్ లో మొత్తం అన్నీ వస్తాయి. ఓకేనా, సో ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ అనిల్ టెస్ట్ అనే ఒక యూజర్ని క్రియేట్ చేసుకున్నాం. నా ఆర్గ్లో క్రియేట్ చేసుకొని అనిల్కి ఏ ప్రొఫైల్ ఇచ్చాం మనం? ఇక్కడ అడ్మిన్ టెస్ట్ అనే ఒక ప్రొఫైల్ ఇచ్చాం. సో ఈ ప్రొఫైల్ని ఓపెన్ చేసి ఎడిట్ చేస్తే నేను ఒక మొబైల్కి మాత్రమే యాక్సెస్ ఇవ్వలేదు. అనిల్కి మొబైల్ అనే ఒక ఆబ్జెక్ట్కి ఎటువంటి యాక్సెస్ ఇవ్వలేదు. ఓకేనా, సో అనిల్కి ఈ మొబైల్ అనే ఆబ్జెక్ట్ కనిపించదు. సో ఇప్పుడు నాకు కనిపించదు. సో నేను సేవ్ చేస్తున్నా. సో ఇప్పుడు నాకు కనిపిస్తుంది, ఎందుకంటే నాకు సిస్టమ్ అడ్మిన్ కాబట్టి నాకు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఆర్జీ యాప్కి వెళ్ళండి. సో ఇక్కడ మీకు మొబైల్ ప్రాపర్టీస్ 2 ఆబ్జెక్టులు కనిపిస్తున్నాయి, రైట్. 2 ఆబ్జెక్టులు ప్లస్ ఏఎస్ బిఎస్ సిఎస్ డిఎస్ అని 4 ఆబ్జెక్టులు క్రియేట్ చేసుకున్నాయి ఇక్కడ నేను. ఓకేనా, సో ఇప్పుడు అనిల్కి నేను ఈ 4 ఆబ్జెక్ట్స్ ప్లస్ మొబైల్ ఆబ్జెక్ట్ 5 ఆబ్జెక్ట్స్కి యాక్సెస్ ఇవ్వలేదు, రైట్. కావాలంటే చూడండి, మళ్ళీ ఎడిట్ చేసిన తర్వాత కిందకు వస్తే మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ ఏఎస్ బిఎస్ సిఎస్ డిఎస్ 4 ఆబ్జెక్ట్స్కి ఇవ్వలేదు. అట్ ది సేమ్ టైం మొబైల్ ఆబ్జెక్ట్కి ఇవ్వలేదు.
సో ఇవి జస్ట్ ఊరినే నార్మల్గా క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్స్ ఇవి ASBS అని ఇవి లైట్ తీసుకోండి. సో మనం మెయిన్గా మొబైల్ గురించి మాట్లాడుకుందాం. సో మొబైల్ అనే ఆబ్జెక్ట్కి మనం ఎటువంటి యాక్సెస్ ఇవ్వలేదు. సో ఈ ప్రొఫైల్కి ఎవరైతే అసైన్ చేసుకుని ఉంటారో ఈ ప్రొఫైల్ని ఏ యూజర్స్కి అయితే అసైన్ చేసినారో ఆ యూజర్స్ మొత్తానికి ఈ మొబైల్ అనే ఆబ్జెక్ట్ కనిపించదు. ఓకేనా? ఈ అడ్మిన్ అనే టెస్ట్ అనే ప్రొఫైల్ని ఏ యూజర్స్కి అయితే అసైన్ చేసుకుని ఉంటారో ఇప్పుడు చూడండి యూజర్స్ ఇక్కడ మనకి ఇప్పుడు లైసెన్స్ లేదు కాబట్టి ఒక్కరికే పెట్టాను నేను అడ్మిన్ టెస్ట్ అని. సో ఇక మనకు లైసెన్స్ ఎక్కువగా ఉంటే ఈ అడ్మిన్ టెస్ట్ ఇక్కడ ఉన్న ప్రొఫైల్స్ కూడా తీసుకోవచ్చు. మనం తీసుకుంటే ఈ స్పెసిఫిక్గా ఈ యూజర్స్కి ప్లస్ ఇక్కడ అడ్మిన్ టెస్ట్ అనిల్. సో అనిల్కి ఏదైతే ఈ అడ్మిన్ టెస్ట్లో ఉన్న యాక్సెస్ ఏవైతే ఉంటాయో వీళ్ళందరికీ అవే ఉంటాయి. సో అవే యాక్సెస్ ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు నేను వీళ్ళందరికీ సేమ్ ప్రొఫైల్ ఉంది కాబట్టి వీళ్ళందరికీ సేమ్ యాక్సెస్ ఉంటాయి. నేను వీళ్ళందరికీ సేమ్ యాక్సెస్ ప్రొవైడ్ చేస్తున్నా. సో అది కాకుండా నేను వీళ్ళలో ఒకరికి మాత్రమే అడిషనల్గా ఈ మొబైల్ అనే ఆబ్జెక్ట్ని చూడడానికి పర్మిషన్ ఇస్తున్నా, క్రియేట్ చేయడానికి పర్మిషన్ ఇస్తున్నా, అందులో రికార్డ్స్ని ఎడిట్ చేయడానికి పర్మిషన్ ఇస్తున్నా, డిలీట్ చేయడానికి పర్మిషన్ ఇస్తున్నా. సో అది ఎలా ఇస్తాం మనం? ఓకేనా? అది మనం ఎలా ఇస్తాం? ఇప్పుడు అనిల్ అనే యూజర్కి మొబైల్ అనే ఆబ్జెక్ట్ కనిపించట్లేదు. అవునా అనిల్? ఇప్పుడు కనిపించట్లేదు. సరే, ఇప్పుడు ఈ ప్రొఫైల్కి నేను పర్మిషన్ సెట్ని ఎలా అసైన్ చేయాలో చూద్దాం. సో ఇక్కడికి సర్చ్ బార్లోకి వెళ్ళేసి ఇక్కడ మేనేజ్ యూజర్స్లో పర్మిషన్ సెట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. పర్మిషన్ సెట్ క్లిక్ చేయండి. ఇక్కడ న్యూ పర్మిషన్ సెట్, ఇక్కడ పర్మిషన్ సెట్ నేమ్ ఇవ్వండి. నేను మొబైల్ యాక్సెస్ పర్మిషన్ సెట్ అని ఇస్తాను. మొబైల్ యాక్సెస్ పర్మిషన్ సంథింగ్ ఏదో ఒక నేమ్ ఇవ్వండి. సో ఇక్కడ మనకు స్పెసిఫిక్గా లైసెన్స్ అడుగుతుంది, ఏ లైసెన్స్ సంబంధించిందా పర్మిషన్ అని. సో మనం మ్యాండేటరీ అయితే ఇచ్చుకోండి, లేదంటే లేదు. నేను సేల్స్ పర్సన్ ఇస్తున్నాను. సో సేవ్. ఇప్పుడు నేను పర్మిషన్ని క్రియేట్ చేసుకున్నాను, ఒక పర్మిషన్ సెట్ని క్రియేట్ చేసుకున్నాను. ఓకేనా? సో ఇందులో పర్మిషన్ సెట్ క్రియేట్ చేసుకున్నాం కదా, ఇందులో నాకు అన్నీ కనిపిస్తాయి. లైక్ ఆబ్జెక్ట్ సెట్టింగ్స్ కానీ, యాప్ పర్మిషన్స్ కానీ, క్లాసెస్ కానీ, విజువల్ ఫోర్స్ పేజెస్ కానీ, ఫ్లోస్ కానీ, కస్టమ్ పర్మిషన్స్ కానీ, ఇంకోటి కానీ మనం ప్రొఫైల్ లెవెల్లో ఏదైతే ఇస్తామో అవన్నీ యాక్సెస్ ఇక్కడ ఉంటాయి. సో ఇప్పుడు నేను మొబైల్ కదా అనిల్కి కనిపించేలా చేయాలనుకున్నాను. సో ఆబ్జెక్ట్ సెట్టింగ్స్, ఇక్కడ ఆబ్జెక్ట్ సెట్టింగ్స్ ఉంది కదా, ఆబ్జెక్ట్ సెట్టింగ్స్కి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ఏ ఆబ్జెక్ట్కి అయితే ఇవ్వాలనుకుంటున్నామో ఆ ఆబ్జెక్ట్స్ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ ఉంటాయి. మనకు స్పెసిఫిక్గా ఏదైతే కావాలనుకుంటున్నామో ఆ ఆబ్జెక్ట్స్ మొత్తం ఉంటాయి. సో మనకి ఏ ఆబ్జెక్ట్ కావాలి? మొబైల్ అనే ఆబ్జెక్ట్ కావాలి మనకు. కంట్రోల్ F, మొబైల్ ఉంది కదా. సో దీనిపైన క్లిక్ చేయండి. మొబైల్ పర్మిషన్ సెట్కి ఆబ్జెక్ట్కి వెళ్తున్నాం, మొబైల్ ఆబ్జెక్ట్కి వెళ్ళాము. సో ఇక్కడ మనం ఎడిట్ చేయాలి. ఎడిట్. సో ఇక్కడ మనము ఆబ్జెక్ట్ పరంగా ఇప్పుడు మనకు ఆబ్జెక్ట్ కనిపించాలా, ఏమో పర్మిషన్స్ ఇవ్వాలా. సో ట్యాబ్ సెట్టింగ్ అవైలబుల్. సో ఆబ్జెక్ట్కి పర్మిషన్ రీడ్ ఇవ్వాలి, క్రియేట్ ఇవ్వాలి, తర్వాత డిలీట్ ఇవ్వాలి, మోడిఫై అవ్వాలి, కానీ మొత్తం ఇచ్చేస్తున్నాను. నేను ఆల్ యాక్సెస్ ఇస్తున్నా ఓన్లీ ఒక ఆబ్జెక్ట్కి. ఓకేనా? మొబైల్ అనే ఆబ్జెక్ట్కి మాత్రమే ఆబ్జెక్ట్ పర్మిషన్స్ ఇచ్చేస్తున్నా. ఓకేనా? నేను మళ్ళీ ఫీల్డ్స్కి ఏమి ఇవ్వట్లేదు, జస్ట్ మొబైల్కి మాత్రమే ఇస్తున్నా, ఆబ్జెక్ట్ మాత్రమే ఇస్తున్నా. సో సేవ్ చేస్తున్నా. సో ఇప్పుడు నేనేం చేశాను, ఒక పర్మిషన్ సెట్ని క్రియేట్ చేసుకొని ఆ పర్మిషన్ సెట్లో ఆబ్జెక్ట్ సెట్టింగ్స్కి వెళ్ళేసి అక్కడ మొబైల్ అనే ఆబ్జెక్ట్కి మాత్రమే పర్మిషన్స్ ఇచ్చాను. రైట్? మొబైల్ అనే ఆబ్జెక్ట్ మాత్రమే ఇదిగోండి ఆబ్జెక్ట్ పర్మిషన్స్, ఫీల్డ్ పర్మిషన్స్ కాదు, ఆబ్జెక్ట్ పర్మిషన్స్. ఈ ఆబ్జెక్ట్కి మాత్రం పర్మిషన్ ఇచ్చాను నేను. సరే, ఇప్పుడు మనం పర్మిషన్ సెట్ని క్రియేట్ చేసుకున్నాం. అవునా? సో క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ పర్మిషన్ సెట్ని ఎవరికి అసైన్ చేయాలి? మనం ఎవరికైతే ఈ మొబైల్ అనే ఆబ్జెక్ట్ కనిపించాలనుకుంటామో, ఏ యూజర్కి అయితే కనిపించాలనుకుంటామో ఆ యూజర్కి అసైన్ చేయాలి. సో ఇక్కడ మేనేజ్ అసైన్మెంట్స్ ఉంది కదా. సో మేనేజ్ అసైన్మెంట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత యాడ్ అసైన్మెంట్స్ కనిపిస్తుందా? యాడ్ అసైన్మెంట్స్ అంటే ఏ యూజర్కి అయితే మీరు యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ యూజర్స్ యొక్క డీటెయిల్స్ మొత్తం ఇక్కడ ఉంటాయి, మొత్తం యూజర్స్. సో ఇప్పుడు నేను చూడండి అడ్మిన్ టెస్ట్ని ఇక్కడ స్టాండర్డ్ ప్రొఫైల్ అని ఉంది కదా. సో ఈ అడ్మిన్ టెస్ట్ అనే ప్రొఫైల్ని ఇక్కడ ఈ 5 మంది యూజర్స్ కూడా ఇచ్చేసి ఉంటాను నేను. సో ఈ 5 మందికి కాకుండా నేను స్పెసిఫిక్గా అనిల్కి మాత్రమే నేను ఆబ్జెక్ట్ని కనిపించాలనుకుంటున్నాను. సో అప్పుడు అనిల్ని మాత్రమే చెక్ చేసుకొని అసైన్.
సో పర్మిషన్ సెట్ మొబైల్ యాక్సెస్ ఇచ్చేసినాను నేను. మొబైల్ యాక్సెస్ పర్మిషన్ సెట్ ఎవరికి ఇచ్చినా నేను ఒక అనిల్ అనే యూజర్కి మాత్రం ఇచ్చాను. ఓకేనా? సో ఇప్పుడు అనిల్ నీకు హోస్ట్ ఇస్తాను, నీ స్క్రీన్ షేర్ చేయి. ఓకే. నీకే హోస్ట్. ఓకే, నీ స్క్రీన్ షేర్ చేయి. ఓకే, రిఫ్రెష్. రైట్, మొబైల్ అనే ఆబ్జెక్ట్ కనిపించిందా ట్యాబ్లో పైన? ఆర్జీలోనే ఉన్నావు, ఇక లెఫ్ట్ సైడ్. ఇంతకుముందు నీకు కనిపించింది అది? లేదు. సో ఇప్పుడు నీకు కనిపిస్తుంది. రైట్, ఆ టెస్ట్ ఓపెన్ చేయి, రికార్డ్ ఓపెన్ చేయి. టెస్ట్ అనేది టెస్ట్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేయి. సో ఇక్కడ నీకు ఎడిట్, డిలీట్, క్లోన్, షేరింగ్ ఆల్ యాక్సెస్ ఉన్నాయా? ఉన్నాయి. ఎడిట్, డిలీట్, ఒకసారి ఎడిట్ చేయి. సంథింగ్ ఏదైనా వేరే టెస్ట్ ఇవ్వు, వేరే ఏదైనా నేమ్ ఇవ్వు. సేవ్. సో ఇది పర్మిషన్ అంటే అడ్మిన్ టెస్ట్ అనే ప్రొఫైల్ ఎంతమంది యూజర్స్కి ఉన్నా ఒక 10 యూజర్స్కి ఉంది. అడ్మిన్ టెస్ట్ అనే ప్రొఫైల్ 10 యూజర్స్కి ఉంది. సో ఆ ప్రొఫైల్లో ఎవరికైతే యూజర్స్ అసైన్ అయి ఉంటారో ఆ ప్రొఫైల్ సంబంధించిన యాక్సెస్ అందరికీ వెళ్తుంది. రైట్, సో అప్పుడు నేను స్పెసిఫిక్గా ఇంకో ఫీచర్ యాడ్ చేయాలి. మొబైల్ అనే ఆబ్జెక్ట్కి యాక్సెస్ ఇవ్వాలంటే ప్రొఫైల్ లెవెల్లో ఇచ్చినామంటే, ఆ ప్రొఫైల్ లెవెల్లో ఇచ్చినాం కాబట్టి ఇస్తే అక్కడ అసైన్ చేసుకున్న 10 మెంబర్స్కి సేమ్ యాక్సెస్ వెళ్ళిపోతుంది. సో నేను వెళ్ళకూడదు అట్లా. సో వెళ్ళకూడదు, స్పెసిఫిక్గా పర్టికులర్గా ఒక యూజర్కి మాత్రమే నేను అడిషనల్గా పర్మిషన్స్ ఇవ్వాలనుకుంటున్నాను. ఐ మీన్ ఎక్స్ట్రా పర్మిషన్స్ ఇవ్వాలనుకుంటున్నాను. సో ఎక్స్ట్రా పర్మిషన్స్ ఇవ్వాలనుకుంటే ఏం చేయాలి? పర్మిషన్ సెట్స్కి వెళ్ళాలి. పర్మిషన్ సెట్స్కి వెళ్ళేసి ఒక పర్మిషన్ సెట్ నేమ్ ఇచ్చుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు స్పెసిఫిక్గా ఏ ఆబ్జెక్ట్కి అయితే ఇవ్వాలనుకుంటున్నారో ఆ ఆబ్జెక్ట్ పైనకి వెళ్ళి ఆ ఆబ్జెక్ట్ని ఎడిట్ చేసి ఆ ఆబ్జెక్ట్కి ఏదైతే పర్మిషన్ ఇవ్వాలనుకుంటున్నారో అక్కడ చెక్ బాక్సులు ఉంటాయి కదా ఇందాక చూపించినట్టు, ఆ చెక్ బాక్స్ అన్నిటిని చెక్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇది పర్మిషన్ సెట్ని అసైన్ చేయడం. సరే, ఇప్పుడు నేను ఆ పర్మిషన్ సెట్ని డిజేబుల్ చేస్తాను. అంటే ఆ యూజర్ నుంచి ఆ పర్మిషన్ సెట్ని అన్అసైన్ చేస్తాను. అన్అసైన్ చేస్తే ఏమవుతుంది? అనిల్కు మొబైల్ అనే ఆబ్జెక్ట్ కనిపించదు. ఓకేనా? సో మనం ప్రొఫైల్కి పర్మిషన్ సెట్స్కి డిఫరెంట్ ఏంటంటే, పర్మిషన్ సెట్ ఏంటంటే we need to give extra permissions to specific user. మనం ఎవరికైతే స్పెసిఫిక్గా ఎక్స్ట్రా పర్మిషన్స్ ఇవ్వాలనుకుంటామో ఆ పర్మిషన్ సెట్స్కి వెళ్తాం మనం. ఓకేనా? పర్మిషన్ సెట్స్ క్రియేట్ చేసుకునేది మ్యాండేటరీ అంటే కాదు. ఓకేనా? మనం ఎవరికైతే ఎక్స్ట్రాగా ఇవ్వాలనుకుంటున్నామో యాక్సెస్ లేకపోతే పర్మిషన్స్ని, అలాంటప్పుడు మాత్రమే పర్మిషన్ సెట్స్ని క్రియేట్ చేసుకుంటాం. ఈ పర్మిషన్ సెట్స్ని ప్రతి ప్రొఫైల్కి అసైన్ చేయాలనుకుంటామా? ఐ మీన్ ప్రతి యూజర్స్కి అసైన్ చేయాలనుకుంటామా? లేదు, ఏదో ఒకటి స్పెసిఫిక్గా ఏదో ఒక యూజర్కి. ఓకేనా? సో అలాగా యూజర్స్కి మల్టిపుల్ పర్మిషన్ సెట్స్ ఉండొచ్చు. ఇప్పుడు అనిల్కి ఒక ఆబ్జెక్ట్ మాత్రమే కనిపించేలా చేశాను నేను. రైట్, సో ఇప్పుడు జగన్ అనే ఒక యూజర్ ఉన్నాడు. జగన్ అనే యూజర్కి సేమ్ ప్రొఫైల్ ఉంది, అడ్మినిస్ట్రేషన్ సేమ్ ప్రొఫైల్ ఉంది. సో జగన్కి మొబైల్ అనే ఆబ్జెక్ట్ని కనిపించాలనుకున్నాను, ఇచ్చేసినాను. సో ఇప్పుడు ప్రాపర్టీస్ అనే ఆబ్జెక్ట్కి కనిపించకూడదు అనిల్కి. సో అప్పుడు నేను ప్రొఫైల్ లెవెల్లో దాన్ని డిజేబుల్ చేస్తాను, ప్రాపర్టీస్ అనే ఆబ్జెక్ట్ని డిజేబుల్ చేస్తాను. కానీ జగన్కి ఆ ప్రాపర్టీ ఆబ్జెక్ట్ కనిపించాలి. అప్పుడు ఏం చేస్తాను? స్పెసిఫిక్గా మళ్ళీ ఒక ప్రొఫైల్ సెట్ పర్మిషన్ సెట్ క్రియేట్ చేసుకొని అందులో ప్రాపర్టీ అనే ఆబ్జెక్ట్కి ఏవైతే పర్మిషన్స్ కావాలో ఆ పర్మిషన్స్ అంతా ఇచ్చేసి ఆ పర్మిషన్ సెట్ని జగన్ అనే యూజర్కి అసైన్ చేస్తాను. నేను జగన్ అనే యూజర్కి అసైన్ చేస్తాను. అప్పుడు ఏమవుతుంది? జగన్కు ప్రాపర్టీ అనే ఆబ్జెక్ట్ కనిపిస్తుంది. ఓకేనా? సో ఇది పర్మిషన్ సెట్స్. మనం ఆబ్జెక్ట్ లెవెల్లో పర్మిషన్ చూసాం, తర్వాత పర్మిషన్ సెట్స్ చూసాం, ప్రొఫైల్ లెవెల్లో యాక్సెస్ చూసాం. రైట్, ఇప్పుడు మనం ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ చూద్దాం. ఫీల్డ్ లెవెల్లో యాక్సెస్ ఎట్లా ఇస్తారో చూద్దాం. ఓకేనా? అనిల్ హోస్ట్ నాకు జగన్ అర్థమైందా? అనిల్ అవునా? నా ఒకటి ఇది ఏమంటారు, మీరు ఫీల్డ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత దాన్ని పర్మిషన్ ఇచ్చేస్తారు కదా, పర్మిషన్ అంటే యాక్సెస్ ఇస్తారు కదా, ఆ ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది అది దీనిపైన చూపించట్లేదు కదా, ట్యాబ్ పైన. ఏ ట్యాబ్ పైన?
ఈడ హోమ్ మొబైల్స్ ప్రాపర్టీ అని అవును, ఉంది కదా, అవును, మీరు ఉంది. క్రియేట్ చేసేది మొబైల్ యాక్సెస్ అని, మొబైల్ పర్మిషన్ అని ఒక ఇది క్రియేట్ కనిపించదు, చేస్తారు. ఇక్కడ కనిపించదు, అది బ్యాక్ ఎండ్ లో కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చూడు, నాకు హోస్ట్ ఇచ్చావు కదా, స్టాప్ చేసి స్క్రీన్ షేరింగ్ నేను చూపిస్తాను. సో అది పర్మిషన్, మొబైల్ యాక్సెస్ పర్మిషన్స్ అనేది ఇక్కడ కనిపించదు అది. సో ఎక్కడ కనిపిస్తుంది నీకు అంటే, ఇక్కడ నీకు పర్మిషన్ సెట్స్ లో కనిపిస్తుంది. ఏ పర్మిషన్ సెట్ క్రియేట్ చేసుకున్నాం అనేది పర్మిషన్ సెట్స్ లో కనిపిస్తుంది. చూపిస్తాను చూడండి, మొబైల్ యాక్సెస్ పర్మిషన్ సెట్స్ ఇక్కడ ఉంది చూసారా. సో పర్మిషన్ సెట్స్ లో ఇక్కడ కనిపిస్తుంది మొబైల్ యాక్సెస్ పర్మిషన్ అని ఇచ్చింది. లేదు ఇక్కడ లేదు అంటే మీకు ఎక్కడ కనిపిస్తుంది, మళ్ళీ యూజర్స్ లోకి వెళ్తే, యూజర్స్, ఎవరు యూజరు, అనిల్ అనే యూజర్, రైట్. అనిల్ అనే యూజర్ పై క్లిక్ చేయండి. అనిల్ అనే యూజర్ పై క్లిక్ చేస్తే ఇక్కడ పర్మిషన్ సెట్ అసైన్మెంట్స్. సో ఏవైతే అసైన్ చేసినామో సో దానికి సంబంధించిన పర్మిషన్ సెట్స్ ఇక్కడ కనిపిస్తాయి మనకి. యూజర్ ఉంది కదా, ఇక్కడ ఓన్ గా ఇది ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి పర్మిషన్ ఇచ్చే బదులు డైరెక్ట్ గా ఇవ్వచ్చు కదా, డైరెక్ట్ గా ఐకాన్ ఉంది కదా దీంట్లో వీల్ ప్రొఫైల్ లో పోయి ఆడ యాక్సెస్ టిక్ మార్క్ కొడితే అయిపోతుంది కదా, ఎడిట్ దాని. సో ఇప్పుడు నీకు ప్రొఫైల్ ఏంటంటే ఒక ప్రొఫైల్ ని నంబర్ ఆఫ్ యూజర్స్ కి అసైన్ చేసుకోవచ్చు, అవునా. ఒక ప్రొఫైల్ ని నంబర్ ఆఫ్ యూజర్స్ కి అసైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు 10 యూజర్స్ ఉన్నారు. సో 10 యూజర్స్ లో 5 యూజర్స్ ఎలా ఉన్నారు, మేనేజర్ ప్రొఫైల్లో, 10 యూజర్స్ లో ఒకరు మేనేజర్ ఉన్నారు, ఒకరు టీఎల్ ఉన్నాడు, టీమ్ లీడ్ ఉన్నాడు, ఇంకొకరు మిగతా 8 మెంబర్స్ టీమ్ మెంబర్స్ ఉన్నారు. ఓకేనా. 10 యూజర్స్ లో ఒకరు మేనేజర్ ఉన్నారు, ఒకరు టీఎల్ ఉన్నారు, 8 మెంబర్స్ యూజర్స్ ఉన్నారు. నేను ఇప్పుడు ఈ 10 మెంబర్స్ కి సేమ్ ప్రొఫైల్ ఇస్తాను. ఓకేనా. ఈ 10 మెంబర్స్ కి సేమ్ ప్రొఫైల్ ఇస్తాను. సేమ్ ప్రొఫైల్ ఇచ్చినప్పుడు ఆ ప్రొఫైల్ లో ఏవైతే యాక్సెస్ ఉంటాయో ఈ 10 మెంబర్స్ కి అవే యాక్సెస్ ఉంటాయి, అవునా. సో అప్పుడు మేనేజర్ కి టీమ్ మెంబర్స్ కి డిఫరెన్స్ ఏంటి? ఓకే, అప్పుడు ఇది క్రియేట్ ఏమి వద్దు కదా, అంటే ఇది ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి పర్మిషన్ ఇచ్చేది అదేం వద్దు. పర్టికులర్ గా ఎవరికైనా యూజర్ కి పర్మిషన్ కావాలంటే దానికోసం మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నారు కదా. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయను, పర్మిషన్ సెట్ ని క్రియేట్ చేసుకుంటా. అదే పర్మిషన్ సెట్ ని క్రియేట్ చేసుకొని అందులో ఆబ్జెక్ట్ కి వెళ్ళేసి ఆ ఆబ్జెక్ట్ కి స్పెసిఫిక్ గా యాక్సెస్ ఇస్తున్నా. సరే, ఇంకో ఎగ్జాంపుల్. ఇప్పుడు మేనేజరు ఎంప్లాయీస్ సంబంధించిన డీటెయిల్స్ చూస్తారు, లైక్ శాలరీ కానీ, వాళ్ళ పొజిషన్స్ కానీ, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ డీటెయిల్స్ మొత్తం మేనేజర్కి యాక్సెస్ ఉంటుంది చూడడానికి, అవునా. శాలరీ డీటెయిల్స్ వాళ్ళకి వీళ్ళు. సో ఎంప్లాయీకి, సో మేనేజర్ డీటెయిల్స్ చూడడానికి ఆప్షన్ ఉంటుందా? మేనేజర్ శాలరీ కానీ, మేనేజర్కి బ్యాక్గ్రౌండ్ చూడడానికి యాక్సెస్ ఉండదు, అవునా. సో కానీ మేనేజర్కి ఎంప్లాయీస్ చూడడానికి, ఎంప్లాయీస్ డీటెయిల్స్ చూడడానికి యాక్సెస్ ఉంటుంది. కానీ మేనేజర్కి ఎంప్లాయీకి సేమ్ ప్రొఫైల్ ఇస్తాను నేను. సో సేమ్ ప్రొఫైల్ ఇచ్చినప్పుడు మేనేజర్ డీటెయిల్స్ ఎంప్లాయీ చూస్తాడు, ఎంప్లాయీ డీటెయిల్స్ మేనేజర్ చూస్తాడు, రైట్. సో నాకు అలాంటిది కాదు. సో మేనేజర్ వచ్చేసి ఎంప్లాయీ శాలరీని చూడాలి, ఎంత హైక్ వచ్చిందో చూడాలి, ఆ డీటెయిల్స్ మొత్తం చూడాలి. సో అప్పుడు నేనేం చేయాలి, మేనేజర్కి ఎంప్లాయీ అనే ఆబ్జెక్ట్కి పర్మిషన్ ఇవ్వాలి అడిషనల్గా, తర్వాత శాలరీ అనే ఆబ్జెక్ట్కి పర్మిషన్ ఇవ్వాలి, వీళ్ళకి ఇవ్వాలి కదా, మేనేజర్ వాళ్ళకి రెండు ఒక పర్మిషన్ సెట్ క్రియేట్ చేసుకోవాలి. ఒక పర్మిషన్ సెట్ క్రియేట్ చేసుకొని అందులో 2 ఆబ్జెక్ట్స్ ని యాడ్ చేసుకోవాలి. ఒకటి శాలరీ అనే ఆబ్జెక్ట్ ని యాడ్ చేసుకోవాలి, ఇంకొకటి వాళ్ళ డీటెయిల్స్ ఆబ్జెక్ట్ ని యాడ్ చేసుకోవాలి. రెండు ఆబ్జెక్ట్ ని యాడ్ చేసుకొని పర్మిషన్ సెట్ క్రియేట్ చేస్తాం. సారీ, క్రియేట్ చేసిన తర్వాత ఆ పర్మిషన్ సెట్ ని ఎవరికి అసైన్ చేస్తాం? మేనేజర్కి అసైన్ చేస్తాం. సో అప్పుడు ఎంప్లాయీ యొక్క శాలరీ డీటెయిల్స్ కానీ, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ కానీ, వాళ్ళ హైక్ డీటెయిల్స్ కానీ మొత్తం కనిపిస్తాయి. కానీ మేనేజర్కి ఎంప్లాయీకి సేమ్ ప్రొఫైల్ ఉంటుంది. అదే ఎగ్జాంపుల్. అంటే మేనేజర్కి మనం ఎక్స్ట్రాగా పర్మిషన్ ఇస్తున్నాం, అర్థమవుతుందా? ఎక్స్ట్రా పర్మిషన్ ఇస్తున్నాం మేనేజర్కి. సో దానికోసం మనం పర్మిషన్ సెట్స్ ని వాడుకుంటాం. ఇది పర్మిషన్ సెట్ యొక్క యూజ్. అదే పర్టికులర్ గా వేరే వాళ్ళు పర్టికులర్ గా యూజర్ అజైన్ చేయలేదంటే, ఇప్పుడు 10 మందికి అజైన్ చేయాలంటే డైరెక్ట్ గా పోయి ఆడే ఎడిట్ లో ఆప్షన్ కొట్టి దాంట్లో టిక్ మార్క్ చేసుకుంటూ పోతే అయిపోతుంది. అవును, అలాంటప్పుడు మనకు పర్మిషన్ సెట్ అవసరం లేదు. 10 మందికి సేమ్ యాక్సెస్ ఇవ్వాలంటే ప్రొఫైల్ లెవెల్లో ఇచ్చుకోవచ్చు మనం. ఈక్వల్ యాక్సెస్ ఉన్నప్పుడు అవసరం లేదు కదా, అవసరం లేదు. 10 మందికి సేమ్ ప్రొఫైల్ సేమ్ యాక్సెస్ ఉన్నప్పుడు ఈ పర్మిషన్ సెట్స్ అవసరం లేదు.
సో 10 మందిలో ఓన్లీ స్పెసిఫిక్ గా ఒక యూజర్ కి మాత్రమే కావాలనుకున్నప్పుడు మనం పర్మిషన్ సెట్స్కి వెళ్ళేసి Permission set. పర్మిషన్స్ క్రియేట్ చేసుకొని ఆ పర్మిషన్ సెట్ ని ఆ యూజర్ కి అసైన్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, ఆ 9 మందికి ఒకలా యాక్సెస్ ఉంటుంది. మనం ఇచ్చే ఎక్స్ట్రా పర్మిషన్ ఆ 10 మందిలో ఒకరికి మాత్రమే ఉంటుంది. ఎవరికైతే అసైన్ చేస్తామో వాళ్ళకి మాత్రమే ఉంటుంది. ఓకేనా, అది పర్మిషన్ సెట్. ఓకే. క్లియరా? అది పర్మిషన్ సెట్. ఇప్పుడు ఏంటంటే నాకు మనం ప్రొఫైల్ లెవెల్లో యాక్సెస్ చూసాం, ఆబ్జెక్ట్స్ లెవెల్లో యాక్సెస్ చూసాం. లైక్ ఆబ్జెక్ట్ ని చెక్ బాక్ చేస్తే ఆబ్జెక్ట్ కనిపించకుండా పోతుంది నీకు ప్రొఫైల్ లెవెల్లో, రైట్? సో అడిషనల్ గా పర్మిషన్స్ ఇవ్వాలంటే ఒక యూజర్ కి పర్మిషన్ అసైన్ చేసి ఇస్తాం, రైట్? సో ఇప్పుడు నేను స్పెసిఫిక్ గా మొబైల్ అనే ఆబ్జెక్ట్ లో నేను స్పెసిఫిక్ గా కొన్ని ఫీల్డ్స్ మాత్రమే చూడాలనుకుంటున్నాను. ఓకేనా, స్పెసిఫిక్ గా కొన్ని ఫీల్డ్స్ మాత్రమే చూడాలనుకుంటున్నాను. సో ఇప్పుడు నేనేం చేస్తాను, ఈ అడ్మిన్ టెస్ట్ ప్రొఫైల్ ఉంది కదా, దాన్ని ఎడిట్ చేస్తాను. మళ్ళీ ఎడిట్ చేసి కొన్ని ఫీల్డ్స్ మాత్రమే అనిల్కి చూసేలా కనిపిస్తాను. అనిల్కి చూసేలాగా కనిపించేలా ఇస్తాను. సో అప్పుడు ఏంటి, మనకి ఇక్కడ స్టాండర్డ్ ఆబ్జెక్ట్ పర్మిషన్స్ ఉంటాయి. సో అవి కాకుండా ఇక్కడ మనకు కస్టమ్ ఆబ్జెక్ట్ పర్మిషన్స్ ఉంటాయి, రైట్? ఇక్కడ కస్టమ్ ఆబ్జెక్ట్ పర్మిషన్స్ లో నేను అనిల్కి ఏమి ఇస్తాను, ఆల్రెడీ ఒక సెట్ పర్మిషన్స్ ఇచ్చాను అనిల్కి, అవునా? సో ఇప్పుడు నేను స్పెసిఫిక్ గా ఫీల్డ్ లెవెల్లో ఇవ్వాలనుకుంటున్నాను. సో ఏం చేయాలి, స్పెసిఫిక్ గా ఫీల్డ్ లెవెల్లో ఇవ్వాలనుకుంటున్నాను, ఏం చేయాలి? నేను ఆబ్జెక్ట్ లెవెల్లో ఇచ్చాను, మళ్ళీ ఫీల్డ్ క్రియేట్ చేయాలా? యాది స్పెసిఫిక్ ఫీల్డ్ యాది ఇస్తున్నారు దాన్ని ఎక్కడ క్రియేట్ చేయాలా? టెస్ట్ వాళ్ళ ప్రొఫైల్ పోయి ఆడ ఎక్కడ ఎవరి ప్రొఫైల్ పోవాలి? అనిల్ టెస్ట్ అనిల్ అని ఉంది కదా. అవును, ఆ యూజర్ టెస్ట్ అనిల్ అనేది యూజర్, అవునా? ఓకే, చెప్పండి. ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ లెవెల్లో పర్మిషన్ ఇచ్చానబ్బా మీ అందరికి. అనిల్కి ఏమి ఇవ్వలేదు. అనిల్కి ఎక్స్ట్రా పర్మిషన్స్ ఇచ్చాను నేను. ఆబ్జెక్ట్, ఈ మొబైల్ అనే ఆబ్జెక్ట్ కి నేను పర్మిషన్స్ డిజేబుల్ చేసిన ఆబ్జెక్ట్ లెవెల్లో, ఓకేనా? ఇప్పుడు అడిషనల్ గా నేను ఫీల్డ్ లెవెల్లో చెక్ చేయాలి. ఎలా చేస్తాం? ఫీల్డ్ లెవెల్ కి ఏమన్నా ఇది సేమ్ ఇప్పుడు ఆబ్జెక్ట్ లెవెల్ కి ఎట్లా డిఫరెంట్ ఇట్లా ఆప్షన్స్ ఉన్నాయో, ఫీల్డ్ లెవెల్ కూడా అట్లా ఏమైనా ఉందా? ఎలా? ఎనీ ఐడియా? కింద ఉంటుందేమో ఫీల్డ్ ఏదైనా ఆప్షన్. ఇది లేదు, ఫీల్డ్ లెవెల్స్ అది క్రియేట్ చేయాలనుకుంటా. ఇంకా ఫీల్డ్ లెవెల్ యాది పర్మిషన్ కావాలా దాన్ని స్పెసిఫిక్ గా క్రియేట్ చేసి దాంట్లో ఇది చేయాలా. ఇంకా అంతేనా? ఇంకా ఎనీ ఐడియా? పర్మిషన్ సెట్ కి పోయి చెక్ చేయొచ్చు. పర్మిషన్ సెట్ కి వెళ్ళేసి చెక్ చేయొచ్చు, రైట్? అప్పుడు ఒక ఆప్షన్ ఉంది. ఇంకా ఎక్కడ చెక్ చేయొచ్చు మనం? ఎక్కడ చెక్ చేయొచ్చు మనం? ఫీల్డ్ వ్యూస్ లో. ఫీల్డ్ వ్యూస్, రైట్? సో ఇప్పుడు నేనేం చేస్తానంటే మనము స్పెసిఫిక్ గా ఒక యూజర్, సరే ఈ ఆబ్జెక్ట్కి వెళ్దాం, మొబైల్ అనే ఆబ్జెక్ట్కి వెళ్దాం. సో ఫీల్డ్స్, ఎడిట్, ఫీల్డ్స్కి వెళ్దాం. స్పెసిఫిక్ గా నేను 3 ఫీల్డ్స్ ఉన్నాయి, రైట్? ఇప్పుడు నేను కంట్రీ అనే ఫీల్డ్కి వెళ్తా. కంట్రీ అనే ఫీల్డ్కి వెళ్ళేసి సెట్ ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ అని ఒక ఆప్షన్ ఉంటుంది ఇక్కడ, ఓకేనా? సెట్ ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ, దీన్ని క్లిక్ చేసినామంటే ఏ ప్రొఫైల్కి ఉంది అని మనకు కనిపిస్తుంది ఇక్కడ, ఓకేనా? ఏ ప్రొఫైల్స్కి యాక్సెస్ ఉంది అని మనకు కనిపిస్తాయి ఇక్కడ, ఓకేనా? సో ఇప్పుడు నేను అడ్మిన్ అనే ప్రొఫైల్కి ఈ విజిబిలిటీని తీసేస్తాను. అడ్మిన్ టెస్ట్ అనే ప్రొఫైల్కి, అడ్మిన్ టెస్ట్ అనే ప్రొఫైల్కి ఫీల్డ్ లెవెల్లో ఈ ఫీల్డ్కి సంబంధించిన దాంట్లో ఈ ప్రొఫైల్కి తీసేస్తాను నేను. ఏది? ఇది కంట్రీ అనే ఫీల్డ్, ఓకేనా? తీసేసి సేవ్ చేస్తా. అనిల్, ఇప్పుడు నువ్వు మొబైల్ ఆబ్జెక్ట్కి వెళ్ళేసి ఆ పిక్ లిస్ట్ వాల్యూ చెక్ చేయి, నీకు కనిపిస్తుందో లేదో. ఇట్లా మొబైల్కి వెళ్ళేసి ఓకే, సో టెస్ట్ ఓపెన్ చేయి, లేకపోతే న్యూ రికార్డ్ క్రియేట్ చేయి, ఎడిట్ చేసుకో, లేకపోతే ఎగ్జిస్టింగ్ దాన్ని. నీకు మొబైల్ ఆబ్జెక్ట్ కి పోయి మొబైల్ ఆబ్జెక్ట్కి వెళ్ళు, ఒక న్యూ రికార్డ్ క్రియేట్ చేయి.
న్యూ రికార్డ్ క్రియేట్ చేయి. అక్కడ నీకు కంట్రీ కనిపిస్తుందో లేదు చెప్పు. కంట్రీ కనపడట్లేదు, స్టేట్ కన్- ఉన్నాయి అంతే. కంట్రీ కనిపించలేదా? మ్హూ. సో ఎందుకు కనిపించలేదు? ఇక్కడ నీకు ప్రొఫైల్ ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీలో నీకు యాక్సెస్ తీసేసాను నేను. మొబైల్ అనే ఆబ్జెక్ట్లో కంట్రీ అనే ఫీల్డ్కి నీకు యాక్సెస్ తీసేసిన. స్పెసిఫిక్గా అంటే నీకు కాదు, నీకు అసైన్ చేసిన ప్రొఫైల్కి. అర్థం చేసుకోండి, ఓకేనా? నీకు అసైన్ చేసిన ప్రొఫైల్ ఏంటి? అడ్మిన్ టెస్ట్. సో అడ్మిన్ టెస్ట్ అనే ప్రొఫైల్లో ఇక్కడ నీకు ఆ ఫీల్డ్ యొక్క విజిబిలిటీ తీసేసినాను నేను. ఓకే. సో ఆ ఫీల్డ్ నీకు కనిపించట్లేదు అక్కడ, రైట్? నా ఇంకొకటి డౌట్, ఈడ రీసెంట్ ఉంటుంది కదా రికార్డ్, దాంట్లో కూడా ఇది అయిపోతుంది కదా, డిసేబుల్ అయిపోతుంది కదా అది కంట్రీ. అవును అయిపోతుంది. సో నీకు కంప్లీట్ గా ఈ ఫీల్డ్ అనే దాన్ని నీకు కనిపించకుండా చేస్తున్నా, యాక్సెస్ ఇవ్వట్లేదు నీకు, ఓకేనా? నీకు ఈ ఫీల్డ్ ని, కంట్రీ అనే ఫీల్డ్ ని యాక్సెస్ ఇవ్వట్లేదు, ఓకేనా? సో తీసేసి నీకు సేవ్ చేసిన. సో ఇప్పుడు నీకు స్పెసిఫిక్ గా పర్మిషన్ సెట్ లో నీకు ఆ ఫీల్డ్ ని ఇవ్వాలనుకుంటున్నాను నేను, ఓకేనా? సో గో టు పర్మిషన్ సెట్స్. పర్మిషన్ సెట్కి వెళ్ళండి. ఇక్కడ మొబైల్ యాక్సెస్ పర్మిషన్ సెట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఆబ్జెక్ట్ సెట్టింగ్స్ ఇక్కడ స్పెసిఫిక్గా మొబైల్ అనే ఆబ్జెక్ట్కి వెళ్ళండి. మొబైల్ ఆబ్జెక్ట్కి వెళ్ళేసి మొబైల్ క్లిక్ చేసి, సో ఇక్కడ నేను ఎడిట్ చేస్తున్నా. సేమ్ ఇందాక ఎడిట్ చేశాం కదా, అలాగే ఎడిట్ చేస్తున్నాను. ఎడిట్ చేసి నీ ఇక్కడ అడిషనల్ గా నీకు ఇచ్చిన ఎక్స్ట్రా పర్మిషన్స్ లో ఇప్పుడు నేను దీనికి మీకు యాక్సెస్ ఇస్తున్నా. ఎడిట్ యాక్సెస్ ఇస్తున్నా, రీడ్ యాక్సెస్ ఇస్తున్నాను, ఎడిట్ యాక్సెస్ ఇస్తున్నాను, 2 యాక్సెస్లు ఇస్తున్నాను. సో సేవ్ చేస్తా. ఇప్పుడు పేజ్ నువ్వు రిఫ్రెష్ చేసి ట్రై చేయి. ఆప్షన్ వచ్చింది కంట్రీ, రైట్? సో ఇది ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ. స్పెసిఫిక్ గా మనం ఏదైతే ప్రొఫైల్ కి కనిపించకుండా చేయాలనుకుంటున్నామో స్పెసిఫిక్ గా. సరే, ఇప్పుడు నువ్వు చూసావు కదా, జగన్కి చూపిద్దాం ఒకసారి. జగన్ అర్థమవుతుందా నీకు? ఇంకొకసారి చెప్పు. సరే, ఇక్కడ చూడండి, నేను ఇక్కడ అనిల్కి ఎటువంటి ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీలో ఎటువంటి ఇవ్వట్లేదు, రైట్? ఓన్లీ అనిల్కి ఏ యూజర్ని అసైన్ చేసినాము? టెస్ట్ అడ్మిన్ అనే యూజర్ని అసైన్ చేసినాము, ఓకేనా? ఆ అడ్మిన్ అనే ఆబ్జెక్ట్, మొబైల్ అనే ఆబ్జెక్ట్లో వ్యూ ఫీల్డ్స్కి వెళ్తే ఇక్కడ కంట్రీ అనే ఒక ఫీల్డ్ ఉంటుంది. సో ఈ కంట్రీ అనే ఫీల్డ్ని నేను అడ్మిన్ టెస్ట్ అనే ప్రొఫైల్కి యాక్సెస్ లేకుండా చేస్తున్నా. ఆల్ ప్రొఫైల్స్ అడ్మిన్ అనే టెస్ట్ ఎవరికైతే అసైన్ చేసిన యూజర్స్కి, ఆ యూజర్స్ అందరికీ నేను ఆ ఫీల్డ్ని కనిపించకుండా చేస్తున్నా. దానికి ఏం యాక్సెస్ పోయింది అప్పుడే యాక్సెస్ పోయింది. అవును, నేను రిమూవ్ చేసిన. జగన్ చూపించాలని నేను రిమూవ్ చేశాను, ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే నేను అడ్మిన్ టెస్ట్ కి ఎటువంటి యాక్సెస్ ఇవ్వలేదు, ఈ కంట్రీ ఫీల్డ్ కి, ఓకేనా? అడ్మిన్ ప్రొఫైల్, అడ్మిన్ టెస్ట్ అనే ప్రొఫైల్ కి అనిల్కి అసైన్ చేసినాం కదా, ఈ ప్రొఫైల్ ని నేను ఇక్కడ విజిబుల్ గా తీసేసిన. కంట్రీ అనే ఫీల్డ్ ని విజిబుల్ గా తీసేసి సేవ్ చేసిన, ఓకేనా? అని ఇప్పుడు నీకు హోస్ట్ ఇస్తున్నాను. ఆ ఫీల్డ్ కనిపిస్తుందో లేదో జగన్ చూపి. ఓకే, హోస్ట్, ఓకే. జగన్కి చూపి, అది స్క్రీన్ షేర్ చేయి. ఓకే, ఈడ హోస్ట్ ఇది యాక్సెస్ పోయింది అప్పుడే ఆల్రెడీ. ఓకే, ఇప్పుడు మొబైల్ ఆబ్జెక్ట్ ఓపెన్ చేయి. ఆబ్జెక్ట్ రికార్డ్ ఉంది కదా, ఆబ్జెక్ట్ పైన క్లిక్ చేసి ఒక కొత్త రికార్డ్ క్రియేట్ చేయి. ట్రై చేయి, కొత్త రికార్డ్ క్రియేట్ చేయి, న్యూ. సో ఇక్కడ కంట్రీ అనే ఆప్షన్ ఉందా? నీకు లేదు కదా? లేదు. సరే, నీ స్క్రీన్ అలాగే పెట్టు. నేను బ్యాక్ ఎండ్ లో నీకు ఇందాక పర్మిషన్ సెట్లు యాక్సెస్ ఇచ్చాను కదా, సో అలాగా నీకు యాక్సెస్ ఇస్తాను. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం, ఓకేనా? గో టు పర్మిషన్ సెట్స్ అగైన్. పర్మిషన్ సెట్స్ లో ఏం పర్మిషన్ సెట్ క్రియేట్ చేసినాం మనం? పర్మిషన్ నేమ్ ఏంటి? మొబైల్ యాక్సెస్ పర్మిషన్ నేమ్. సో అందులో ఆబ్జెక్ట్ సెట్టింగ్స్ లోకి వెళ్ళిన తర్వాత ఏ ఆబ్జెక్ట్కి వెళ్ళాలి? మొబైల్ అనే ఆబ్జెక్ట్కి వెళ్ళాలి.
మొబైల్ ఆబ్జెక్ట్కి వెళ్ళేసి ఇందాక మనం ఆబ్జెక్ట్కి సంబంధించిన పర్మిషన్స్ మాత్రమే ఇచ్చాం, రైట్? ఇప్పుడు ఏంటంటే మనం దాన్ని ఎడిట్ చేసి ఫీల్డ్ సంబంధించిన పర్మిషన్స్ కూడా ఇస్తాం. ఒక్క నిమిషం. సో ఫీల్డ్ సంబంధించిన రీడ్, ఎడిట్ 2 యాక్సెస్లు ఇచ్చాను నేను. సేవ్ చేస్తున్నాను, సేవ్ చేసినాను. సో ఇప్పుడు నేను పేజీని రిఫ్రెష్ వచ్చింది, రైట్? సో కంటెంట్ సెలెక్ట్ చేసుకో. సో ఇది ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ, ఓకేనా? స్పెసిఫిక్గా మనం ఏదైతే ఇవ్వాలనుకుంటున్నామో ఒక పర్మిషన్ సెట్ని అసైన్ చేసి ఇచ్చేస్తాం. సో ఆ ప్రొఫైల్కి ఏవైతే యాక్సెస్లు ఉంటాయో అన్ని యూజర్స్కి అవే యాక్సెస్లు ఉంటాయి. సో అవి కాకుండా మనం అడిషనల్గా ఇవ్వాలనుకున్నప్పుడు పర్మిషన్ సెట్ని క్రియేట్ చేసుకొని దాంట్లో ఏవైతే పర్మిషన్స్ కావాలో ఆ పర్మిషన్స్ని మనం స్పెసిఫిక్ యూజర్స్కి అసైన్ చేసుకుంటాం. క్లియరా? అదే ఒకటి డౌట్, అంటే ఇప్పుడు ఓల్డ్ రికార్డ్ ఉంటుంది కదా, ఇప్పుడు దానికి ఏమైనా పర్మిషన్ ఉంటుంది, అది ఆ రికార్డ్ కి కావాల్సి ఉంటుంది, కానీ న్యూ రికార్డ్ కి వద్దనుకుంటాము, కానీ రెండుకి ఎఫెక్ట్ పడుతుంది కదా. ఇప్పుడు ఓల్డ్ కి కూడా ఎఫెక్ట్ పడుతున్నాయి, న్యూ కూడా రికార్డ్ కి ఎఫెక్ట్ పడుతున్నాయి ఆడ. ఖచ్చితంగా. అప్పుడు మనం అంటే మనం ఆల్రెడీ ఫీల్డ్స్ ని రికార్డ్స్ ని క్రియేట్ చేసుకున్న తర్వాత యాక్సెస్ ఇస్తున్నాం, అవునా? సో ఇప్పుడు రియల్ టైంలో ఎలా అవుతుందంటే, ఇప్పుడు నువ్వు యాజ్ ఒక యూజర్ అన్నప్పుడు నీకు స్పెసిఫిక్ ఒక ప్రొఫైల్ ఇచ్చింటారు, ఓకేనా? ఆ ప్రొఫైల్లో ఏముంటాయి, నీకు సంబంధించిన యాక్సెస్ ఏవైతే కావాలనుకుంటారో ఆ యాక్సెస్ మాత్రమే నీకు ఇచ్చి ప్రొఫైల్ ని అసైన్ చేస్తారు నీకు, అవునా? సో నీకు బై డిఫాల్ట్ గా అవే ఫీల్డ్స్ కనిపిస్తాయి, ఆ రికార్డ్సే కనిపిస్తాయి, ఇంక వేరేవి కనిపించండి నీకు. సో నీకు వేరే ఎక్స్ట్రా ఏమైనా కనిపించాలంటే వాళ్ళు ఒక పర్మిషన్ దాన్ని క్రియేట్ చేసుకొని నీకు అసైన్ చేస్తారు మళ్ళీ. సో అప్పుడు నీకు ఆ ఫీల్డ్స్ కనిపిస్తాయి, ఓకేనా? రియల్ టైంలోకి వెళ్ళిన తర్వాత మనకు ఒక ప్రొఫైల్ని అసైన్ చేస్తారు. నీకు యూజర్ని క్రియేట్ చేసి ఆ యూజర్కి ఒక ప్రొఫైల్ని అసైన్ చేస్తారు. ఆ ప్రొఫైల్లో ఏవైతే యాక్సెస్ ఉంటాయో ఆ యాక్సెస్ అనేది నీకు వస్తాయి. సో అప్పుడు నీకు పర్మనెంట్ ఆర్గనైజేషన్ లో ఎంత వరకు ఉంటారో అది పర్మనెంట్ యాక్సెస్. దాని తర్వాత ఇప్పుడు నీ లెవెల్ పెరిగిన తర్వాత మేనేజర్, ఇప్పుడు టీఎల్ నుంచి మేనేజర్ లెవెల్కి వెళ్ళావు నువ్వు, ఓకేనా? అప్పుడు నీ రోల్స్ పెరుగుతాయి, నీ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి, అన్ని పెరుగుతాయి. సో అప్పుడు నీకు కూడా ప్రొఫైల్ చేంజ్ అయిపోద్ది నీది. ఆ ప్రొఫైల్ చేంజ్ చేసినప్పుడు ప్రొఫైల్ చేంజ్ చేస్తారు, లేదు అంటే ఆ ప్రొఫైల్కి ఎక్స్ట్రా పర్మిషన్స్ ఇస్తారు. సో ఎక్స్ట్రా పర్మిషన్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే నీకు అడిషనల్ గా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది కనిపిస్తుంది. ఓకేనా? ఇవి సెక్యూరిటీస్. ఎలా అంటే మనకు ప్రొఫైల్ లెవెల్ యాక్సెస్, ఆబ్జెక్ట్ లెవెల్ యాక్సెస్, తర్వాత ఫీల్డ్ లెవెల్ యాక్సెస్, ఓకేనా? అంటే లైక్ ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ అంటాం మనం, ఆబ్జెక్ట్ లెవెల్ సెక్యూరిటీ అంటాం, తర్వాత ప్రొఫైల్ లెవెల్ సెక్యూరిటీ అంటాం. ఏవైతే కావాలనుకుంటామో ఇవి స్పెసిఫిక్ గా మనం యాక్సెస్ చేసుకుని ఇస్తాం. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియరా? అంటే ఫీల్డ్ లెవెల్ మీరు అన్నారు కదా, ఇప్పుడు ఫీల్డ్ లెవెల్లో ఉండేది ఫీల్డ్ ఇది ఏమంటారు, డేట్ టైమ్ అది కదా ఉండేది ఫీల్డ్ లెవెల్లో. డేటా టైప్స్ అవి డేటా టైప్స్. సరే ఫీల్డ్స్ ఓపెన్ చేయి, అవి నీ డౌట్ ఏంటి అడుగు. ఇక్కడ క్రియేట్ చేసేది ఉంది కదా, ఇది ఇది డేటా టైప్స్. అవి డేటా టైప్స్ మేము క్రియేట్ చేసేది అన్ని డేటా టైప్స్ ఫీల్డ్ లెవెల్లో క్రియేట్ చేస్తాం కదా. అవును. సో ఇప్పుడు నువ్వేంటంటే ఒక ఫీల్డ్ ని క్రియేట్ చేసి ఒక ఫీల్డ్ క్రియేట్ చేయి, న్యూ అని క్లిక్ చేసి ఒక ఫీల్డ్ క్రియేట్ చేయి. ఏదో ఒక డేటా టైప్ తీసుకొని న్యూ, ఏదో ఒక డేటా టైప్ తీసుకో. నెక్స్ట్ ఏదో ఒక నేమ్ ఇవ్వు, ఫీల్డ్ లేబుల్ ఏదైనా ఒక నేమ్ ఇవ్వు. లెంత్ ఇవ్వు. ఓకే, నెక్స్ట్. ఇక్కడ నువ్వు స్పెసిఫిక్ గా ఏ ప్రొఫైల్ కి అసైన్ చేసుకుంటున్నావు అనేది ఇస్తాం మనం. అర్థమవుతుందా? మనం ట్రైనింగ్ లో ఏం నేర్చుకున్నాం, బై డిఫాల్ట్ గా అందరికి కనిపించేలాగా విజిబుల్ ఆల్ కొట్టి వెళ్ళిపోతుంది, రైట్? అవునా? సో ఇక్కడ ఏ ప్రొఫైల్ కి అసైన్ చేయాలనేది ఒక ఫీల్డ్ క్రియేట్ చేసినా లేకపోతే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినా ఏ ప్రొఫైల్ కి అసైన్ చేయాలన్న డీటెయిల్స్ కూడా మనకి క్లయింట్ ఇస్తారు. మరి కంట్రీస్ కూడా ఇట్లా మనం పర్టికులర్ ఫీల్డ్ లోకి వెళ్ళి ఇక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ మళ్ళీ ఇక్కడ ఇట్లా చేంజ్ చేసే అక్కడే కదా మనం చేసింది. నాకు బ్యాక్ వెళ్ళని
ప్యూర్ బ్యాక్ వెళ్ళు, ఫీల్డ్స్ దగ్గరికి వెళ్ళు, బ్యాక్ ఇక్కడ. సో కంట్రీ ఓపెన్ చేయి, కంట్రీ ఓపెన్ చేసి తర్వాత సెట్ ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ. ఓకే. సో అక్కడ మనం ఇక్కడ ఏదైతే పోయి యాక్సెస్ దీన్ని ఇచ్చింటామో చేసాం. అక్కడ ఏవైతే మనం యాక్సెస్ ఇచ్చింటామో బై డిఫాల్ట్గా ఫీల్డ్ని క్రియేట్ చేసేటప్పుడు ఆ యాక్సెస్ అన్ని మనకి ఇక్కడ కనిపిస్తాయి. సో మీకు రియల్ టైంలో సినియర్స్ ఎలా ఇస్తారంటే, అంటే మామూలుగా ఇష్యూస్ ఎలా వస్తాయంటే, మీకు ఈ ఫీల్డ్స్ని క్రియేట్ చేసేటప్పుడు బై డిఫాల్ట్గా ఇచ్చేస్తారు, అందరికీ యాక్సెస్ ఇస్తారు. కానీ ఎస్ఐటికి మూవ్ చేసినప్పుడు కొన్ని ప్రొఫైల్స్కి మాత్రమే యాక్సెస్ ఇవ్వాలంటారు. ఓకేనా? సో అప్పుడు మీరు కోడ్ పైప్ లైన్ ద్వారా డిప్లాయ్ చేసేటప్పుడు కానీ లేకపోతే చైన్ సెట్ ద్వారా డిప్లాయ్ చేసేటప్పుడు కానీ ప్రొఫైల్ని మిస్ చేసి డిప్లాయ్ చేస్తారు, ఓన్లీ ఫీల్డ్ని మాత్రమే డిప్లాయ్ చేస్తారు. సో ఇప్పుడు ఏమవుతుంది, ఫీల్డ్ డిప్లాయ్ అవుతుంది కానీ ఆ ఫీల్డ్ సంబంధించిన యాక్సెస్ డిప్లాయ్ అవ్వదు అనమాట. సో అప్పుడు ఏంటి మనకు ఆ ఫీల్డ్ అక్కడ కనిపించదు, మనకు టార్గెట్ ఆర్గ్లో ఆ ఫీల్డ్ కనిపించదు మనకు, కానీ ఫీల్డ్ అయితే ఉంటుంది. అర్థమవుతుందా అనిల్, జగన్? ఫీల్డ్ అయితే ఉంటుంది, ఆర్గ్లో ఫీల్డ్ అయితే ఉంటుంది కానీ మనకు కనిపించదు, అది యాక్సెస్ ఉండదు. ఎందుకంటే మనకి ఏదైతే ప్రొఫైల్ ఉంటుందో ఆ ప్రొఫైల్ సంబంధించిన యాక్సెస్ మాత్రమే కనిపిస్తుంది. ఇప్పుడు నేను అడ్మిన్ టెస్ట్ అనే ప్రొఫైల్ అనిల్కి అసైన్ చేసిన. సో అడ్మిన్ టెస్ట్ అనే ప్రొఫైల్కి ఈ కంట్రీ అనే ఫీల్డ్కి డిజేబుల్ చేసిన, బై మిస్టేక్గా నేను డిజేబుల్ చేసి డిప్లాయ్ చేసిన. సో ఇప్పుడు అనిల్కి ఆ ఫీల్డ్ కనిపించదు, కానీ బ్యాక్ ఎండ్లో ఆ ఫీల్డ్ ఉంటుంది అక్కడ, కానీ అనిల్కి మాత్రం కనిపించదు. సో అప్పుడు ఇష్యూ ఎక్కడ? అప్పుడు మనం ఎక్కడ వెళ్ళి చెక్ చేయాలి? ఆబ్జెక్ట్కి ఇప్పుడు వెళ్ళు, మొబైల్ అనే ఆబ్జెక్ట్కి వెళ్ళు, బ్యాక్ ఎండ్లో మొబైల్ అనే ఆబ్జెక్ట్కి వెళ్ళు, క్లిక్ చేసి దాని బ్యాక్ ఎండ్లో ఫీల్డ్స్ ఆబ్జెక్ట్కి వెళ్ళు, వ్యూ ఆబ్జెక్ట్కి వెళ్ళు, వ్యూ ఆబ్జెక్ట్. సో ఇక్కడ కిందకు వచ్చిన తర్వాత ఏ ఫీల్డ్ అయితే మనకు కనిపించట్లేదో ఆ ఫీల్డ్స్ ఉన్నాయి కదా పైన, కొంచెం ఫీల్డ్స్ కంట్రీ తర్వాత ఫీల్డ్స్ ఉన్నాయి కదా, కొంచెం పైకి కొంచెం పైకి అక్కడ కస్టమ్ ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్స్ ఉంది కదా. సో ఇక్కడ మనకి ఏ ఫీల్డ్ అయితే కనిపించట్లేదు, ఇందాక మనం కంట్రీ చూసాం అవునా, ఇప్పుడు స్టేట్ చూద్దాం. స్టేట్ ఫీల్డ్ పైన క్లిక్ చేయి, ఫీల్డ్ ఎడిట్ ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ. సో ఇప్పుడు అన్ని ప్రొఫైల్స్కి యాక్సెస్ ఉంది అవునా. స్పెసిఫిక్గా ఒక ప్రొఫైల్కి ఇప్పుడు మనం అన్చెక్ చేసినామంటే ఆ ప్రొఫైల్కి మనకు అది కనిపించదు, ఆ ఫీల్డ్ అనేది మనకు కనిపించదు. అర్థమైందా? సో ఇష్యూస్ ఇలా వస్తాయి మనకి రియల్ టైంలో, ఇష్యూస్ అనేవి ఇలా వస్తాయి. యాక్సెస్ మనం బై డిఫాల్ట్గా మిస్ చేసినామంటే రియల్ టైంలో ఎక్కడ అది యాక్సెస్ ఎలా మిస్ అయిపోయింది, ఎలాగో మిస్ అయిపోయింది పైన, దాన్ని వదిలేయాలి, కానీ దాన్ని రెక్టిఫై చేయాలి. ఎందుకు మిస్ అయింది, దీనికి యాక్సెస్ చేస్తే ఎలా మనకి వస్తుంది అది. ఓకేనా? సో ఇక్కడ మనం యాక్సెస్ ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీలో యాక్సెస్ మిస్ అయిందని చెప్తారు. సో అప్పుడు మనం ఏం చేయాలా, ఏ ఫీల్డ్ అని అడగాలి వాళ్ళు, ఆ ఫీల్డ్ నేమ్ చెప్తారు వాళ్ళు. సో ఏ ఆబ్జెక్ట్ అని అడగాల, ఆ ఆబ్జెక్ట్ నేమ్ చెప్తారు. సో ఆ ఆబ్జెక్ట్కి వెళ్ళేసి ఆ ఫీల్డ్ దగ్గరికి వెళ్ళేసి స్పెసిఫిక్గా ఏ ప్రొఫైల్కి అయితే మిస్ అయిందో ఎడిట్ ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ, సెట్ ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ పైన క్లిక్ చేసినామంటే మనకి కనిపిస్తుంది ఏ ప్రొఫైల్కి ఇచ్చినారో ఏ ప్రొఫైల్కి ఇవ్వలేదని మనకు కనిపిస్తుంది. రైట్? ఓకే. ఇంకొకటి, అది ప్రొఫైల్ ఒక యూజర్ కి ప్రొఫైల్ ఇది చేయాలంటే, మెన్షన్ చేయాలంటే ఎట్లా పోవాలా? యూజర్స్కి వెళ్ళు, యూజర్స్. సో ఇక్కడ ఎవరికైతే వేరే ప్రొఫైల్ అసైన్ చేయాలనుకుంటున్నాను, ఇవి అనిల్ అనే వాడికే అసైన్ చేద్దాం. ఎడిట్ చేయదాన్ని. నీ ప్రొఫైల్కి నీ యూజర్కి నువ్వు ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు, నీకు వేరే వాళ్ళ ప్రొఫైల్కి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. ఓకే, వేరే వాళ్ళ. సరే, ఇప్పుడు నువ్వు ఎస్ రాబోట్ అనే ఆప్షన్ ఉందా, తీసుకో, వేరే ప్రొఫైల్ తీసుకో ఏదైనా, దాన్ని ఎడిట్ చేయి. తీసుకున్నా, ఎడిట్ జాన్ ప్యాటర్, ఎడిట్ చేయి, నీకుందా? సో అక్కడ నువ్వు ప్రొఫైల్ చేంజ్ ఇది కదా ప్రొఫైల్. ప్రొఫైల్ నువ్వు చేంజ్ చేయాలంటే ఫస్ట్ నువ్వు ఏం చేసుకోవాలి, అక్కడ యూజర్ లైసెన్స్ సెలెక్ట్ చేసుకోవాలా, ఏ ప్రొఫైల్ ఏ లైసెన్స్ తీసుకుంటున్నావు అని. ఇదే లైసెన్స్ తీసుకొని దీనికి ప్రొఫైల్ వేరే చేంజ్ చేయలేమా? చేసుకోవచ్చు. ఇప్పుడు చూడు, సేల్స్ ఫోర్స్ ప్లాట్ఫామ్ తీసుకో, వేరే ప్రొఫైల్ వస్తుంది నీకు. సేల్స్ ఫోర్స్ స్టాండర్డ్ యూజర్. సో ఇప్పుడు ఏంటంటే మనకు లైసెన్స్ లేవు, సేల్స్ ఫోర్స్ లైసెన్స్ మనకు లేదు అవునా. సరే, ఇప్పుడు నేను బ్యాక్ ఎండ్ లో సేల్స్ ఫోర్స్ లైసెన్స్ ఏమున్నా చెక్ చేస్తా, ఒక్క నిమిషం. ఆల్ యూజర్స్
సో ఆల్ యూజర్స్లో సిస్టమ్ అడ్మిన్ ప్రొఫైల్ ఎంతమందికి ఉంది ఇక్కడ? ఒక్క నిమిషం. సిస్టమ్ అడ్మిన్ ప్రొఫైల్ నాకు ఉంది, తర్వాత నీకుంది, అనిల్ నీకుంది. సరే, ఇప్పుడు నేను నీకు సిస్టమ్ అడ్మిన్ ప్రొఫైల్ తీసేసి, ఐ మీన్ టెస్ట్ అడ్మిన్ ప్రొఫైల్ తీసి వేరే ప్రొఫైల్ అసైన్ చేస్తాను. జస్ట్ ఓకే స్టాండర్డ్ యూజర్ అనే ప్రొఫైల్ని అసైన్ చేస్తున్నా. ఓకేనా? లైసెన్స్ తీసేసి సేల్స్ఫోర్స్ ప్లాట్ఫామ్ పైన తీసేసి నీకు స్టాండర్డ్ యూజర్ ప్రొఫైల్ అసైన్ చేస్తున్నా, సేవ్ చేస్తున్నా. రైట్? సేవ్ చేసిన. ఇప్పుడు నువ్వు దాన్ని పేజ్ రిఫ్రెష్ చేయి. ఇన్సఫిషియెంట్ స్టెబిలైజేషన్. సో ఇప్పుడు ఏంటంటే నీకు ఇంతకుముందు అడ్మిన్ టెస్ట్ అనే ప్రొఫైల్ని నేను తీసేసి సేల్స్ఫోర్స్ స్టాండర్డ్ యూజర్ అనే ప్రొఫైల్ని యాడ్ చేశాను. సో ఇప్పుడు సెటప్ క్లిక్ చేయి. సెటప్ క్లిక్ చేయి. యూజర్స్, యూజర్స్ క్లిక్ చేయి. ఇప్పుడు నీ ప్రొఫైల్ చూడు. టెస్ట్ అనేది ఎవరికి ఇచ్చాను, ఏ ప్రొఫైల్ ఇచ్చిన చూడు నీకు. స్టాండర్డ్ ప్లాట్ఫామ్ యూజర్ అనే ఒక స్టాండర్డ్ ప్లాట్ఫామ్ యూజర్. సో ఇప్పుడు ఆ ప్రొఫైల్లో ఏవైతే యాక్సెస్ ఉంటాయో ఆ ప్రొఫైల్ని ఇంకో ట్యాబ్లో ఓపెన్ చేయి. రైట్ క్లిక్ చేయి, న్యూ ట్యాబ్లో ఓపెన్ చేయి దాన్ని, ప్రొఫైల్ని. దీన్నా ఇంకో ట్యాబ్లో ఓపెన్ చేయి, రైట్ క్లిక్ ఓపెన్ చేయి. సో దాన్ని ఎడిట్ చేయి ఒకసారి. నీకు ఎడిట్ ఆప్షన్ ఇది వ్యూ యూజర్స్ ఒకటే ఉంది. సో ఎందుకంటే నీకు ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వలేదు. సో స్టాండర్డ్ ప్లాట్ఫామ్ యూజర్కి ఎడిట్ యాక్సెస్ కూడా ఇవ్వలేదు, అందుకని నీకు అది కనిపించదు. ఓకేనా? సో ఇప్పుడు నీకు వేరే ప్రొఫైల్ని అసైన్ చేస్తే నీకు వ్యూ అనేది డిఫరెంట్గా వస్తుంది. ఇప్పుడు చూడు, సెటప్ పైన క్లిక్ చేయి చెప్తా. మళ్ళీ సెటప్ పైన క్లిక్ చేయి. ఇప్పుడు చూడు వ్యూ ఎలాగుంది నీకు. డెవలపర్ ఎడిషన్ కిందకి రా, అలాగే కిందకి రా. సో ఇప్పుడు నీకు ఆప్షన్స్ తక్కువగా ఉన్నాయి. రైట్? సో ఇప్పుడు నేను బ్యాక్ ఎండ్లో నీకు సేమ్ ప్రొఫైల్ నీ యూజర్కి నేను బ్యాక్ ఎండ్లో వేరే ప్రొఫైల్ని అసైన్ చేస్తాను. ఏ ప్రొఫైల్ని అంటే సిస్టమ్ అడ్మిన్ ప్రొఫైల్ని అసైన్ చేస్తాను. సేల్స్ ఫోర్స్ని యూజర్స్ లైసెన్స్ తీసుకొని సిస్టమ్ అడ్మిన్ ప్రొఫైల్ని అసైన్ చేస్తాను. నీకు అసైన్ చేసిన. సో ఇప్పుడు సిస్టమ్ అడ్మిన్ ప్రొఫైల్కి ఏవైతే యాక్సెస్ ఉంటాయో ఆ మొత్తం ఆల్ యాక్సెస్ నీకు వస్తాయి. రిఫ్రెష్. సెటప్. ఇప్పుడు యూజర్స్కి వెళ్ళు. యూజర్స్ క్లిక్ చేయి. ఇప్పుడు నా యూజర్ ఉంది కదా, నా యూజర్కి ఎడిట్ చేయి.